ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం టీజీసీపీఎస్సీయు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నేరళ్ల దేవరాజు అధ్యక్షతన నిర్వహించిన రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల గోడు కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగి క్రాఫ్ట్ టీచర్ జాన్ కిషోర్ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్ మాట్లాడుతూ టీజీసీపీఎస్సీయు ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ చెందిన మరణించిన సిపిఎస్ ఉద్యోగి కన్నీటి గాథలను వెలుగులోకి తెస్తూ తద్వారా ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల గోడు కార్యక్రమాన్ని చేపట్టామని, వీరి కన్నీటి గాథలను చూశాకైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి 2.5 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు ఆదుకోవాలన్నారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని స్వరాష్ట్ర సాధన కోసం చారిత్రాత్మక సకల జనుల సమ్మెలో పాల్గొని మా ఉద్యోగాలను పణంగా పెట్టి పొట్ట మార్చుకొని రోడ్డుపైకెక్కి లాఠీ దెబ్బలు తిన్నా కొత్త రాష్ట్రం వచ్చాక ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని వర్తింపజేస్తూ 28వ జీవో జారీ చేసి గత భారత ప్రభుత్వం ఉద్యోగులను వంచన చేసిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో కూడా ప్రవేశపెట్టడంతో సిపిఎస్ విధానం రద్దు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమని 2.5 లక్షల సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలు మీ గెలుపుకు కృషి చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక నేటికి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకపోవడంతో రిటైర్డ్ మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ విధానం రద్దు కోసం దశాబ్ద కాలంగా ఉద్యమం చేస్తున్నామని, గత ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిందని, ఈ ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని మాటిచ్చిందని, ఇచ్చిన వాగ్దానం ప్రకారం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి 2.5 లక్షల ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మన్నూరు నాగన్న, పలమేష్, మల్లికార్జున్, రవీందర్, సుధాకర్, కేశవరెడ్డి, సైదులు, చిత్తరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బెల్లంకొండ జాన్ కిషోర్ అండి. నేను దోమలపల్లి హై స్కూల్లో 86లో అపాయింట్ అయ్యాను యాజ్ ఎ డైలీ వేజెస్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్గా. తర్వాత అక్కడ నుండి మన మండల వర్క్షాప్ అంటే సూర్యాపేట ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చారు. అక్కడ రెగ్యులర్ అయిద్దంటే, కానీ అక్కడ కూడా రెగ్యులర్ కాలేదు. అట్లా నేను దాదాపు 36 ఇయర్స్ సర్వీస్ చేశాను. ఫిబ్రవరి 13th, 2009లో రెగ్యులర్ అయింది మాకు. అప్పటి నుంచి స్కేల్ ఇచ్చారు. అది క్రాఫ్ట్ పోస్ట్లో కన్వర్ట్ చేస్తూ చేసుకుంటూ మమ్మల్ని వొకేషనల్ నుంచి క్రాఫ్ట్లోకి కన్వర్ట్ చేశారు. అదే వర్క్షాప్లో పనిచేసుకుంటూ నేను ఉన్నాను. మండల వర్క్ విద్యా కేంద్రం సూర్యాపేటలో జిల్లా పరిషత్ హై స్కూల్, అందులో పనిచేశాను. నేను సర్వీస్లో ఉన్న కాలం జమ కాలేదు ఇంకా, అందువల్ల ఎన్పిఎస్ డబ్బులు కూడా తీసుకోవడానికి వీలు పడలేదు. పోకపోతే ఆ డబ్బులు పడితేనే బిల్ చేస్తా ఉన్నారు, లేకపోతే చేయమన్నారు. అది అట్లా ఆగిపోయింది. తర్వాత కింద పడి నడుము ఫ్రాక్చర్ అయింది. నడుము ఫ్రాక్చర్ తొడ ఎంత రాడ్లు వేశారు. రాడ్లకి దాదాపు 5 లక్షల దాకా ఖర్చు అయింది. కామినేని హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాను. అక్కడే రాడ్స్ వేశారు. వాళ్ళు మెడికల్ రియంబర్స్మెంట్ కింద 5 lakhsకి బిల్స్ ఇచ్చారు. అది పెడితే 3 days బ్యాక్ 1 lakh రూపీస్ పడ్డాయండి. ఇలా పరిస్థితి చాలా దీనంగా ఉంది. కానీ నాకు ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ రావటం వల్ల మాట పడిపోయింది. తర్వాత కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మాట వస్తుంది. ఇప్పుడు మాట వస్తుంది, నడవలేకపోతున్నాను. చాలా దయనీయంగా ఉంది నా పరిస్థితి. ఇంట్లో కూడా పరిస్థితి బాగాలేదు. మా అందరూ చనిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను. ఇంకా నా తరపు నుంచి కూడా ఎవరు లేరు సార్, నాకు సహాయం చేసే వాళ్ళు కూడా లేరు. మా తమ్ముడు ఉంటే చనిపోయాడు, చెల్లుంటే చనిపోయింది, అందరు కూడా చనిపోయారు. మా నాన్నగారు, మా అమ్మగారు కూడా చనిపోయారు. అందరూ నేను ఒక్కడనే ఉన్నాను. నాకు కూడా పెన్షన్ లేకపోవటం వల్ల చాలా దుర్భరంగా ఉంది నా జీవితం. బెడ్కే అంకితమై ఉన్నాను. ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సీఎం గారు వరంగల్ సభలో కూడా చెప్పారు, సిపిఎస్ నుంచి
ఓపీఎస్కి మారుస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, కానీ దాన్ని అసలు పట్టించుకోలేదు, ఏం చేయలేదు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్నా అవుతుంది అనుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు రెగ్యులర్ అయింది. ఏది క్రాఫ్ట్ టీచర్కి కన్వర్ట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నట్లయితే బహుశా మాకు పెన్షన్ కూడా వచ్చేదేమో అనుకుంటున్నాను, కానీ పెన్షన్ రాకుండా పోయింది ప్రస్తుతం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుకునేదంటే మాకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ మార్చాలని కోరుకుంటూ వారికి నా యొక్క బాధని వెళ్ళవేసుకుంటున్నాను. కాబట్టి వారు త్వరగా మా యొక్క సిపిఎస్ని ఓపీఎస్గా మారాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నాగవెల్లి ఉపేందర్, తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ టీజీసీపీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సిపిఎస్ విధానం వల్ల జరిగే నష్టాలను, రిటైర్డ్ మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాల కన్నీటి గాథను వెలుగులోకి తీసుకొస్తూ తద్వారా ప్రభుత్వాలను ఆలోచింపజేసే కార్యక్రమంలో భాగంగా నేడు రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల గోడు కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగి జాన్ కిషోర్ గారి ఇంటికి రావడం జరిగింది. నిజంగా నేడు వారి కుటుంబం పరిస్థితి దయనీయ స్థితిలో ఉన్నది. మంచానికే పరిమితమై ఉన్నాడు సారు. సుమారు 39 సంవత్సరాలు ప్రభుత్వ సేవ అందించి మరి సిపిఎస్ విధానంలో 15 సంవత్సరాలు కొనసాగి లాస్ట్ 2024 అక్టోబర్లో రిటైర్ అయినాడు. రిటైర్మెంట్ కంటే 1 year 15 days ముందే ప్రమాదానికి గురై సార్ యాక్సిడెంట్లో కాలు ఇంజూర్ అయ్యి అదేవిధంగా బ్రెయిన్లో క్లాట్ అయిపోయి మంచానికి పరిమితమై ఉన్నాడు. రిటైర్మెంట్ క్రమంలో అంతకుముందు ఉన్నటువంటి 1 year అరియర్స్ జమ కాకపోవడం వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోకపోగా ప్రతి నెల వస్తున్నటువంటి పెన్షన్ కూడా సిపిఎస్ విధానంలో వస్తున్న పెన్షన్ కూడా పొందలేకపోయాడు. ప్రస్తుతం నేటి వరకు కూడా ఈ సిపిఎస్ విధానంలో నయా పైసా కూడా ఈ కుటుంబానికి చెందలేదు. ఆర్థిక అనారోగ్య సమస్యలతో కుటుంబం మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలు, మరణించిన కుటుంబాలు కూడా దయనీయ స్థితిలో మరి చావాలా బ్రతకాలా తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఈ సిపిఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ దశాబ్ద కాలంగా పోరాటం చేస్తూ ఉన్నాం. 2004 నుండి మరి నియామకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆరంభంలో దీని యొక్క పర్యవసనం తెలియలేదు. కాలక్రమంగా ఒక దశాబ్ద కాలం గడిచింది. దీని యొక్క నష్టాలు అన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కొన్ని కుటుంబాలు వీధిన పడతా ఉన్నాయి. కుటుంబాల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మరి అతి భయంకరమైన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ టీజీసీపీఎస్యు రాజీలేని పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. మరి స్వరాష్ట్ర సాధనలో చారిత్రాత్మక సకల జనుల సమ్మెలో మా యొక్క కుటుంబాలను పణంగా పెట్టి కడుపు మార్చుకొని రోడ్లెక్కి మా ఉద్యోగాలను పణంగా పెట్టి మరి ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి పెట్టినాం. అలాంటి ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. మరి 2004లో ఈ సిపిఎస్ విధానం గురించి అవగాహన లేక ఇంప్లిమెంటేషన్ చేయబడినప్పటికీ దశాబ్ద కాలం గడిచిన తర్వాత ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి ఈ స్కీమ్ అని చెప్పి తెలిసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర సాధన కోసం జీవితాలను పరంగా పెట్టి ఉద్యమం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరొక్కసారి మనకు అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం బాబు నూతనంగా ఏర్పాటైన రాష్ట్రంలో మీరు సిపిఎస్ విధానంలో కొనసాగుతారా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పేసి అవకాశం వచ్చినప్పుడు ఉద్యమ నాయకులు మరి గత ప్రభుత్వ నాయకులందరూ కూడా ఆలోచించి ఉద్యోగుల శ్రేయస్సు కోసం మా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానమే మేలు అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది. దశాబ్ద కాలంలో దాని యొక్క సిపిఎస్ విధానం వల్ల నష్టాలు వెలుగులోకి వచ్చినప్పటికీ మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానమే కావాలంటూ మరి చాలా ఆ సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తూ మళ్ళీ రెండవసారి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెడుతూ జీవో 28 జీవో తీయడం చాలా బాధాకరం. మేము నాటి నుండి నేటి వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక కార్యక్రమాలు దశాబ్ద కాలంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వంచన చేసింది. ప్రస్తుత ప్రభుత్వం మాట ఇచ్చింది, మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తామని వాగ్దానం చేశారు, మేనిఫెస్టోలో పెట్టారు. కానీ నేటికి కూడా సిపిఎస్ విధానం రద్దు కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా రిటైర్డ్ మరణించిన కుటుంబాలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క కుటుంబాల పరిస్థితి ఆర్థిక ఆరోగ్య భద్రత లేక
మరి చావాలా బ్రతకాల తెలియక, ఆత్మగౌరవం లేక చాలా మంది అనేక కుటుంబాలు వీధిన పడుతున్న సందర్భంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే మీరిచ్చిన వాగ్దానం ప్రకారం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయండి. 2,50,000 ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలలో వెలుగులు నింపాలని, చనిపోయిన రిటైర్ అయిన కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 4-5 రాష్ట్రాల్లో ఇప్పటికే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. మీరిచ్చిన వాగ్దానం ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం కోసం కూడా ప్రతి సిపిఎస్ ఉద్యోగి కుటుంబాలన్నీ కూడా కంకణబద్దులై మీ యొక్క గెలుపులో క్రియాశీలక భూమిక పోషించిన విషయం మీరు మరవద్దని, వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి 1980 రివైజ్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం, రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2.5 లక్షల కుటుంబాలలో వెలుగులు నింపాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మా ఆవేదన, మా యొక్క బాధ ఉద్యమ రూపం దాలుస్తే నిరంతర కార్యాచరణ కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ దశాబ్ద కాలంగా పోరాటం చేస్తా ఉన్నాం. కుటుంబాలను, పిల్లల్ని కూడా వదిలి మరి ఈ యొక్క ఉద్యమంలో పనిచేస్తా ఉన్నాం. మా యొక్క ఆవేదన, బాధ ఉద్యమ రూపం దాలుస్తే కూడా చాలా నిరంతర కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ మన ఉద్యోగ ఉపాధ్యాయ వ్యవస్థీకృత సంఘాలను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ యొక్క కృషి ఫలితంగానే, మీరు చేసిన ఉద్యమాల ఫలితంగానే రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఉద్యోగస్తుల అనేక సమస్యలు కూడా సాధించుకున్నాం. ఈ సిపిఎస్ మహమ్మారిని తరిమే క్రమంలో మనం అందరము ఏకమవుదామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరి ఆధ్వర్యంలోనే వీలైనంత త్వరగా పాత పెన్షన్ రద్దు కావాలని చెప్పేసి వేడుకుంటూ, అది ఆలస్యమైనప్పటికీ మేమందరం కూడా టీజీసీపీఎస్యు ఆధ్వర్యంలో రాజీ లేని పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడమని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నేరెళ్ళ దేవరాజు, టీజీసీపీఎస్యు సూర్యాపేట జిల్లా అధ్యక్షుని. ఈరోజు రిటైర్మెంట్ సిపిఎస్ ఉద్యోగుల గోడు అనే కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదాద్రి టౌన్షిప్లో గల బెల్లంకొండ జాన్ కిషోర్, రిటైర్డ్ క్రాఫ్ట్ టీచర్, వారి గోడును మేము కల్లారా చూడడం జరిగింది. వారు 2024 అక్టోబర్ నెలలో రిటైర్ అయ్యారు. ఆ రిటైర్ అయ్యే నెలలోనే వారు ప్రమాదానికి గురి కావడం జరిగింది. వాళ్ళ బాధను చూస్తుంటే ఏడుపు ఒకటే తక్కువ ఉంది. ప్రభుత్వాలు మా యొక్క గోడును పరిగణనలో తీసుకొని సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉద్యోగులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటారు. పాలకులు 5 ఏళ్ల కోసం మమ్మల్ని బలి చేస్తున్నారు. మీ పాలన 5 ఏళ్ల పాలన కోసం మమ్మల్ని బలి పశువులను చేస్తారు. ఇది పాలకులు, ఈ పద్ధతి మంచిది కాదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉంటేనే, సంక్షేమంగా ఉంటేనే మీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయి. ఈ పద్ధతి మంచిది కాదని తెలియజేస్తున్నాం. 2023 తెలంగాణ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని తీసుకొస్తామని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారు ఓపీఎస్ని తీసుకొచ్చి మా సిపిఎస్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం గత దశాబ్ద కాలంగా సిపిఎస్ను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. సిపిఎస్ అనేది ఎంత దుర్మార్గమైన పద్ధతో మనందరికీ తెలిసిన విషయమే. ఎంతోమంది సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అయ్యి చనిపోయిన కుటుంబాలు ఈరోజు రోడ్డున పడుతున్నాయి. అందులో భాగంగానే నేడు ఈరోజు జాన్ కిషోర్ గారిని కలవడం జరిగింది. నిజంగా ఒక సిపిఎస్ ఉద్యోగి దాదాపు 24 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉద్యోగిగా, ఆ తర్వాత క్రాఫ్ట్ టీచర్గా 15 సంవత్సరాలు రెగ్యులర్ జీవితం, ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించి ఈరోజు కనీసం ₹1 కూడా పెన్షన్ లేకుండా జీవితం గడుపుతున్నారంటే ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నదో వాళ్ళ కుటుంబం ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మరొకసారి తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తున్నది. నిజంగా ప్రభుత్వానికి ఉద్యోగులకి మేలు చేయాలని ఉంటే ఖచ్చితంగా ఈ సిపిఎస్ ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి. 30 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి అటు ప్రజలకు సేవలు అందించినటువంటి ఒక ఉద్యోగి తన వృద్ధాప్యంలో రిటైర్ అయిన తర్వాత ఒక సమాజంలో మంచి జీవితం గడపాలంటే ఆయనకి మినిమం ఒక పెన్షన్ అనేది అవసరం. అటువంటి భరోసా లేని ఈ జీవితము, ఈ పెన్షన్ విధానం అనేది మంచిది కాదు. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల సంక్షేమం కూడా ఆలోచించి ఈ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. నమస్కారం, నా పేరు పరమేశు, టీజీసీపీఎస్యు సూర్యాపేట జిల్లా. మేము సిపిఎస్ ఉద్యోగులం. మేము రిటైర్ అయిన తర్వాత కనీసం జీవనోపాధి కూడా ఆదాయం లేకుండా పెన్షన్ రావడం లేదు. సామాన్య ప్రజలకు వచ్చే పెన్షన్ అంతా కూడా మాకు రావడం లేదు. పాత పెన్షన్ సాధన అనేది మాకు ఉద్యోగస్తున్న సమస్య. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మరి అధికారంలోకి రాగానే 6 నెలల లోపు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వం హామీ ఇచ్చిన మాట చొప్పున సిపిఎస్ మీద కమిటీ వేసి వెంటనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మేము సిపిఎస్ ఉద్యోగ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు సూర్యాపేట జిల్లాలోని యాదాద్రి టౌన్షిప్లో సిపిఎస్ ఉద్యోగి విరమణ తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో చూడడానికి వచ్చాం. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా త్వరగా ఈ సమస్యని పరిష్కరించి సిపిఎస్ మిత్రులందరినీ కూడా ఓపీఎస్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇటువంటి సిపిఎస్ బాధితులు చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ కానివ్వండి, వివిధ సౌకర్యాలు చాలా త్వరగా ఇప్పిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.